24 మేనిఫెస్టోలో 2024 మేనిఫెస్టో పెట్టి ఇప్పటికీ 13 నెలలు కంప్లీట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఒక మాట ఇచ్చిన తరువాత ఆ మాటను మనం నిలబెట్టుకోవాలి అన్న పద్ధతిలో కాకుండా ఎలా వాటిని దాటవేయాలి అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మనం ముఖ్యంగా చూసుకుంటే 3 సార్లు ముఖ్యమంత్రి, ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన తర్వాత కూడా ఏ హామీలని కూడా నిలబెట్టుకోకుండా ఆయన ఏ విధంగా పరిపాలనను ముందుకు తీసుకుని వెళ్తూ ఇచ్చిన హామీలను ఏ విధంగా పక్కదారులు తిప్పుతారో మనందరికీ తెలుసు. 2014లో కూడా రాష్ట్ర విభజన అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన సీఎం అవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి విభజన తర్వాత అప్పుడు కూడా చాలా హామీలు ఇచ్చారు. ముఖ్యంగా చేనేతలకు ఎన్ని హామీలు ఇచ్చారంటే రుణమాఫీ చేస్తానన్నారు, మరి వారికి ఇల్లు షెడ్స్తో సహా ఇల్లు కట్టిస్తానని చెప్పడం జరిగింది. వర్షాకాలంలో మగ్గాల గుంతల్లో నీళ్లు నిండి మగ్గం నెయ్యని పరిస్థితుల్లో వారికి నెలకు 2000 చొప్పున 2 నెలలు ఇస్తానని చెప్పడం జరిగింది. 1000 కోట్లతో నిధులను ఏర్పాటు చేసి చేనేతలకు అండగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవేవీ చేయకుండా చేనేతలకి అప్పుల పాలు చేసి అప్పుడు వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పాలు చేయడం జరిగింది. ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకొని వారిని ఏమంటారో ఒకసారి మీరే ఆలోచించాలి. ఒక మాట ఇచ్చిన తరువాత ఆ మాటని నిలబెట్టుకున్న వారిని మాట మీద నిలబెడితే ఎవరికైనా అందరికీ కూడా మంచిదే. మాట నిలబెట్టుకొని వారిని మరి మోసం చేశారని అంటారు. మరి ఆ విధంగా కూటమి ప్రభుత్వం ఈసారి కూడా మళ్ళీ మోసం చేస్తుంది.